వెల్కమ్ టు కిరణ్ మైస్ హోమ్లీ కిచెన్. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. అప్పుడు క్యాలీఫ్లవర్లో ఉండే చిన్న పురుగులు పోతాయి. ఇప్పుడు వాటర్ సపరేట్ చేసుకొని ఓన్లీ క్యాలీఫ్లవర్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా ఇదే టైంలో యాడ్ చేసుకోవాలి. నేను లేదని యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. అలానే టొమాటోస్ కూడా వేసుకోవాలి. పసుపు, సాల్ట్ అనేది రుచికి సరిపడ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టొమాటో మెత్తబడేంత వరకు. ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెమే వేస్తున్నాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత ముందుగా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ప్లెయిన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. నౌ ద టేస్టీ
Cauliflower curry is ready to serve. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. రోటీలోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈజీ అండ్ ఇన్స్టెంట్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్స్ని పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.